ఈ సంవత్సరాంతపు ఉపవాస దినాల్లో బైబిల్ చదువుకుంటూ వస్తుంటే మళ్ళీ కొత్త నిబంధన ఎన్నో విషయాలు తేటగా చూపిస్తున్నాడు ప్రభు. మహిమపరచాలి యేసు ప్రభువుని, ఘనపరచాలి. హల్లెలూయా. అయితే మనకి తెలిసింది ఏంటంటే ఆయన ఏయో అద్భుతాలు చేశాడు, ఆశ్చర్యాలు చేశాడు, లేకపోతే ఉద్యోగం ఇచ్చాడు, లేకపోతే అది తీసి ఇల్లు ఇచ్చాడు, ఇట్లా వాటిని బట్టి మనం చేశాడు కదా ఆయన్ని స్తుతించి మహిమపరుస్తాను అనుకుంటాం. చేయకపోతే, పరీక్షలు బాగా రాయకపోతే, బాగా రాసినాడు పాస్ చేయకపోతే, చక్కగా బ్రతుకుతున్న మన జీవితంలోకి తుఫాను వస్తే, సడన్గా అనారోగ్యం వస్తే, ఆ స్తుతి ఆ మహిమ రాటల్లా మనుషులకి. కానీ అసలు మనల్ని దేవుడు ఏర్పరచుకున్నదే తన మహిమ కోసం. గుర్తుపెట్టుకోండి, ఏయో జరిగితే మహిమపరచడం కాదు, మనల్ని తన బిడ్డలుగా, తనని ఆరాధించే వారిగా ఆయన పిలిచిందే ఆయన నామాన్ని మనం మహిమపరుస్తామని, అవమానపరుస్తామని కాదు. ఎందుకు పిలిచాడు అంటే తన నిత్య మహిమ కోసం. మన ద్వారా రోజు నిత్యము, ఒక ఆదివారమో ఒక శనివారమో, లేకపోతే ఇంట్లో కూటం పెట్టుకున్నప్పుడు, లేకపోతే క్రిస్మస్ పండుగ వచ్చినప్పుడు కాదు, నిత్యము శాలలో పశువులు లేకపోయినా, దొడ్డెలో గొర్రెలు లేకపోయినా, డబ్బాలో బియ్యం లేకపోయినా, ఇంట్లో ఎవరికి ఉద్యోగాలు లేకపోయినా యేసు ఉన్నాడు నీకు. ఇవన్నీ ఇచ్చే యేసు ఉన్నాడు నీకు. అనుదినము పోషించే యేసు ఉన్నాడు. ఆయన నిన్ను పిలిచాడు పోషించడానికి. పిలిచిన దేవుడు ఎందుకు పిలిచాడంటే నిన్ను మహిమపరిచే వ్యక్తిగా చేయటానికి, నువ్వు మహిమపరచగలిగే కార్యాలు నీ జీవితంలో చేయటానికి. కనుక నీ నిర్ణయంలో ఏదున్నా లేకపోయినా నా పూర్ణ హృదయంతో నా ప్రభువుని నేను స్తుతిస్తా, ఆయన్ని మహిమపరచాలి, ఆయన ఘనపరచాలి. హల్లెలూయా. అలాంటి వాళ్ళ జీవితంలో గొప్ప ఆశీర్వాదం ఉంటుంది. ఎందుకంటే ఆయన ఉద్దేశాన్ని నెరవేరుస్తున్నారు కనుక. ఆయనకి నిత్యము మన ద్వారా మహిమ వచ్చినప్పుడు తప్పకుండా ఆశీర్వదిస్తాడు దేవుడు. కానీ ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే ఆయన ఆశీర్వదిస్తే నేను మహిమపరుస్తాను అంటున్నారు. అప్పటి వరకు ఉస్సూరుమంట, దిగులు పడతా, కృంగిపోతా ఉంటాను నేను అని. అది దేవునికి అవమానం, సాతానికి మహిమ, లోకానికి మహిమది, పరలోకానికి మహిమ కాదది. నిన్ను పిలిచిన దేవుడు పరలోకానికి పిలిచాడు కనుక పరలోక తండ్రి మహిమపరచబడాలి నిత్యము నీ ద్వారా. హల్లెలూయా.